తిరుపతి లడ్డు కల్తీ విషయంలో 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ కి మద్దతుగా మహిళలు పాదయాత్ర చేశారు. పిఠాపురం పాదగయ క్షేత్రం నుండి బయలుదేరిన 100 మంది మహిళలు దివిలి తొలి తిరుపతి చేరుకొని తిరుపతి వెంకటేశ్వర స్వామిని క్షమాపణ వేడుకున్నారు. ఈ కార్యక్రమానికి కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, పిఠాపురం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్, వేములపాటి అజయ్ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు డాక్టర్ పిల్లా విష్ణు, తెలగంశెట్టి వెంకటేశ్వరరావు, చెల్లిపోయిన సతీష్, వీర మహిళలు తోలేటి శిరీష, చల్లా లక్ష్మి, కోలా దుర్గాదేవి, కేతినీడి గౌరీ తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం నియోజకవర్గంలోని వీర మహిళలంతా కలిపి ఏదైతే కళ్యాణ్ గారు తిరుపతి లడ్డూ ప్రసాదంలో జరిగిన అన్యాయానికి ఆయన దీక్ష తీసుకున్నారు, దానికి మద్దతుగా గత 8 రోజుల్లో కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఏదో కార్యక్రమం అయితే చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు పిఠాపురం వీర మహిళలందరూ కూడా ఇక్కడ నుంచి పిఠాపురం పాదగయ క్షేత్రం నుంచి తొలి తిరుపతిగా మనం అందరూ కొలుచుకునే ఆ వెంకటేశ్వర స్వామి గుడికి కాలినడక వెళ్ళడానికి అందరూ కూడా నిర్ణయించుకున్నారు. దానికి మద్దతుగా ఈరోజు ఏదైతే మన అజయ్ గారు, మన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ గారు, అలాగే పెద్దలు నాయకులందరూ కూడా ఇక్కడ పాల్గొనడం జరుగుతుంది. ఏ విషయంలోనైనా కళ్యాణ్ గారు ముందుంటారు, దేనికి కూడా భయపడరు అనే దానికి ఇది నిదర్శనం. వీర మహిళలు ఇతర ప్రాంతాలకు చెందిన వీర మహిళలు కూడా ఇవాళ పాదగయ సెంటర్ నుండి తిరుపతి తిరుపతి వరకు కూడా పాదయాత్ర చేసి దీక్షకు మద్దతు తెలియజేయాలనుకుంటున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ఇక రాజకీయాల కోసం ఈ దీక్ష ఏం జరగట్లేదు. జరిగిన అపచారాన్ని ప్రాయశ్చిత్తం చేయమని ఆ దేవదేవుడిని కోరుకోవడానికి దీక్ష చేస్తున్నాం. ఎవరైతే ఆత్మహత్య జరిగిందో వారెప్పుడూ కూడా ఈ రోజుకి కూడా పశ్చాత్తాపం చెందకుండా తిరుగుబాటు చేసి ఇదేదో మతాలకు సంబంధించిన విషయం రెచ్చగొట్టడం చెప్పడం చాలా శోచనీయం. ఎందుకంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి అంటే మనందరికీ కూడా హిందువులందరికీ కూడా ఆరాధ్యతయం. ఆ లడ్డు అనేది కేవలం పదార్థం కాదు, ఒక భావోద్వేగం, ఒక దానికి సంబంధించిన విషయం, మనోభావానికి సంబంధించిన విషయం. అటువంటి విషయంలో తప్పు తెలుసో జరిగినప్పుడు దాన్ని ఎలా సరిదిద్దాలనే ప్రయత్నం చేయాలి. కానీ తిరుగుబాటు చేయడం అన్నది, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం అన్నది, మతాన్ని ఆపాదించడం చాలా దారుణమైన విషయం. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంత పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ దీక్ష చేపడుతున్న మా వీర మహిళలందరూ కూడా నా తరఫున, పవన్ కళ్యాణ్ గారి తరఫున, జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం కాపాడటం కోసం, అలాగే తిరుపతిలో జరిగిన లడ్డు అక్రమణ కోసం పశ్చాత్తాప దీక్ష 11 రోజులుగా చేపడుతున్నారు. అలాగే 7 నియోజకవర్గాల్లో, కాకినాడ పార్లమెంట్ లో 7 నియోజకవర్గాల్లోనే ప్రతి నియోజకవర్గాల్లోని ఇన్ఛార్జీలు, జనసేన నాయకులు, కూటమి నాయకులు, వీర మహిళలు అందరూ కూడా ఈ పశ్చాత్తాప దీక్షలో పాల్గొంటున్నారు. వివిధ మండలాల నుంచి అది పిఠాపురంలో కూడా ప్రతిరోజు జరుగుతుంది. ఈ రోజు తోలేటి శిరీష గారు, కోలా దుర్గ గారు, ఇలా రమ్మి గారు, అలాగే కాకినాడ నుంచి వచ్చిన వీర మహిళలు, మన మొత్తం పిఠాపురం నియోజకవర్గం నుంచి వచ్చిన వీర మహిళలు అందరూ కాకినాడ పార్లమెంట్ లో ఈ పశ్చాత్తాప దీక్షగా పాదయాత్ర నడకన మన పిఠాపురం పాదగయ క్షేత్రం నుంచి చిన్న దివిలి పెద్దాపురం నియోజకవర్గంలో ఉన్న చిన్న తిరుపతి వరకు నడుచుకుని వెళ్ళి వాళ్ళు పశ్చాత్తాపడుతున్నారు. అలాగే క్షమించు దేవుడా అని చెప్పి ఇలాంటి తప్పులు ఇంకెప్పుడు జరగవు. గత ప్రభుత్వంలో చేసింది ఘోరాది ఘోరం, అది మమ్మల్ని క్షమించు అని చెప్పి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన కార్యక్రమంలో శిరీష, దుర్గా, అలాగే రమ్య గారు, వీళ్ళందరూ వీర మహిళలు అందరూ కూడా కలిసి పాల్గొని ఈ ప్రోగ్రామ్ ని దేవుడి దగ్గరికి వెళ్ళబోతున్నారు. పాదయాత్ర నడకనాది నేను ప్రారంభిస్తున్నాను.